గిరిజ రామప్రభల మధ్యకాలం అంటే 1960-70 సంవత్సరాల మధ్యలో తెలుగు వెండి తెరపై నవ్వులు పూయించిన హాస్య నటి మీనా కుమార్. తెనాలికి చెందిన ఈమెకు చిన్న వయసులోనే నెల్లూరు వాస్తవ్యుడైన వై సుబ్బారావుతో వివాహమైంది. అతడు ఫిలిం డిస్ట్రిబ్యూటర్. మీనా కుమారి స్వతహాగా అందమైంది కావటంతో భార్యను సినిమా నటి చేయాలని అనుకున్నాడు సుబ్బారావు. అందుకోసము ఆమెను నటనలో నాట్యంలో తర్ఫీదిప్పించాడు సుబ్బారావు. మీనా కుమారి తొలి చిత్రము 1958లో వచ్చినటువంటి శ్రీ రామాంజనేయ యుద్ధం. ఈ చిత్రాన్ని ప్రముఖ నటి చంద్రకళ తండ్రి గారు నిర్మించారు. ఆ తర్వాత సతీ, సుకన్య, మనోరమ చిత్రాల్లో నటించిన సినీ ప్రముఖుల్ని ఆకర్షించింది మాత్రం బి విఠలాచార్య పెళ్లి మీద పెళ్లి చిత్రం ద్వారానే. మీనా కుమారి హీరోయిన్ గా నటించిన ఏకైక చిత్రం అన్నా చెల్లెలు. ఎన్టీ రామారావు గారు అలాగే దర్శకుడు కేబి తిలక్ గారు మీనా కుమార్ని బాగా ప్రోత్సహించేవారు. వెలుగు నీడలు, గులే బకావలి కథ, దక్షయజ్ఞం, బందిపోటు, ఏకవీర, బుద్ధిమంతుడు, విచిత్ర దాంపత్యం మొదలగు చిత్రాల్లో మంచి పేరు తెచ్చాయి మీనా కుమారికి. సుమారు 200 చిత్రాల్లో నటించారు. విచిత్ర కుటుంబంలో రాజబాబు జంటగా ఎర్రా ఎర్రా నిదాన బుర్రా బుగ్గల దాన లస్కో లస్కో అనేటువంటి పాట ఇప్పటికీ మనందరికీ గుర్తుంటుంది. ఎర్రా ఎర్రా నిదాన బుర్రా బుగ్గాల దాన, ఎర్రా ఎర్రా నిదాన బుర్రా బుగ్గాల దాన, బుర్రా బుగ్గాల మీద మహానటి సావిత్రి, సురభి, బాల సరస్వతిలతో బాగా స్నేహంగా ఉండేవారు. ఆ తర్వాత మద్యానికి బానిసై క్రమంగా నటనకు దూరమయ్యారు. ఈమె చివరి చిత్రం జీవితంలో వసంతం. ఇది 1977లో వచ్చింది. మీనా కుమారి గారికి ఒకే ఒక్క కుమారుడు వెంకట నాగరాజు గారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. మీనా కుమారి లంగ్ క్యాన్సర్ వలన 2007 ఆగస్టు 13వ తేదీన మరణించారు. తెలుగు తెరపై హాస్యం పండించిన గిరిజ, రామప్రభ, శ్రీలక్ష్మితో పాటు మీనా కుమారి కూడా అందరికీ గుర్తుంటారు.